చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండి. ఈ రాష్ట్రం ఎలా ఉంది అనేది ఆయనకి లెక్కలేదు. పోనీ ఈ రాష్ట్రంలో బతుకుతున్నావా అంటే ఈ రాష్ట్రంలో బతుకు, పరాయి రాష్ట్రంలో బతుకుతావు. ఆయన హైదరాబాద్లో ఉండటం వలన, అద్దాల రూమ్లో ఉండటం వలన ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమాచారం పూర్తిగా తెలిసినట్లేదు. నువ్వు ఏవి రావని, నీకేహీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఏపీ నుంచి అమెరికా వరకు సలహాలు ఇస్తూ ఉంటాం దురదృష్టకరం. అలాగే అప్పుడప్పుడు వేడి నీళ్ళు తాగుతూ ఆ కరోనాని అలా పొట్టలోకి తీసుకెళ్లి చంపేద్దాం. ఓకేనా? అలా పొట్టలోకి తీసుకెళ్లి చంపేద్దాం. ఇవాళ హైదరాబాద్ లో కూర్చొని అక్కడి నుంచి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి క్లాస్ అయిన తర్వాత చూద్దాం. హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ అంతా కూడా అరాచకమైన పాలన, ఇక్కడ ప్రజలను ఏమి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా దీన్ని పట్టించుకోకుండా అందరికీ కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి మాట్లాడతాడు. హైదరాబాద్లో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా రోజుకి 1-2 ఉత్తరాలు రాసుకుంటూ వీలైనంత వరకు ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని కూడా చేయడం కనిపిస్తూ ఉంది. ఇటువంటి సమయంలో ఇటువంటి రాజకీయ వ్యభిచారం చేస్తావా నువ్వు హైదరాబాద్ లో కూర్చొని? ఎక్కడ పెట్టారు సార్ ఈ వజ్రాన్ని? ఎక్కడున్నాడు పురైనా? ఈ 13 జిల్లాలో విజయవాడలోనో, విశాఖపట్నంలోనో, లేకపోతే కాకినాడలోనో, రాజమండ్రిలోనో, భీమవరంలోనో, కుప్పంలోనో, అనంతపూర్లోనో, కడపలోనో, కర్నూలులోనో లేడు. ఈయన హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కూడా లేకుండా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూర్చొని 4 రోజులకు ఒక రోజు వచ్చి ప్రభుత్వం మీద నిందలు వేసే పని. ఇంతమంది ప్రాణాలు పోతున్నా ఏంటి సార్ ఇది? ఈ పెద్ద మనిషి తానంటాడు జగన్ అక్కడికి ఎందుకు పోలేదు అని అడుగుతాడు. నాకు నిజంగా ఈ పెద్ద మనిషి ఆ మాట అన్నప్పుడు నిజంగా నాకు నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా అర్థం కాలేదు. ఈ పెద్ద మనిషి ఆ మాట అన్నప్పుడు కారణం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సీఎం నువ్వా నేనా అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను, ఖజానా నీ దగ్గర ఉందా, ఖజానా నా దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అధికార యంత్రాంగం నీ దగ్గర ఉందా లేకపోతే నా దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత నీదా లేక నాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత నీదా లేక నాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.